ప్రభుత్వానికి విలువైన సంపద సమకూరుస్తూ వందల కోట్లతో దాదాపుగా పూర్తి చేసినటువంటి మెడికల్ కాలేజీలను ఏ ప్రభుత్వమైనా సరే సద్వినియోగం చేసుకుంటుంది. ప్రజలకు ఆరోగ్యం, విద్యార్థులకు వైద్య సీట్లు చేరువలో అందుబాటులో వచ్చేలా చర్యలు కూడా తీసుకుంటుంది. కానీ కేవలం 5,000, 10,000 కోసం ఓ మెడికల్ కాలేజీని ఎవరికైనా సరే ఇచ్చేస్తారా? అన్ని వసతులతో సిద్ధమైన ప్రభుత్వ వైద్య కళాశాలను భవనాలతో సహా అప్పగించేస్తారా? అవి కూడా 1, 2 కాదు, ఏకంగా 10 మెడికల్ కాలేజీలు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం సరిగ్గా ఇదే చేస్తుంది. అన్ని వసతులతో రూపుదిద్దుకున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏకంగా ఎకరం 100 రూపాయలకే ప్రభుత్వ వ్యక్తుల చేతుల్లో పెట్టబోతుంది. మరికొద్దిగా వ్యయం చేస్తే ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యతను గాలికి వదిలేసి పప్పు బెల్లాల ప్రభుత్వ వైద్య కళాశాలను తన సన్నిహితులకు నారా చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టబోతున్నాడు. ఈ స్కామ్కు ఆమోద ముద్ర వేయించుకునేందుకు ఓ కన్సల్టెన్సీని తెర మీదకి తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ కన్సల్టెన్సీ మొత్తాన్ని కూడా కథ నడిపిస్తుంది. తనకు ఆది నుంచి అలవాటైన రీతిలో చంద్రబాబు నాయుడు గారు తెరచాటున పావులు కూడా కదుపుతున్నాడు. ఓ వైద్య కళాశాలను సాధించాలంటే ప్రభుత్వం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఈ ప్రభుత్వం ఒక్క కాలేజీ కూడా తీసుకురాకపోగా ఇప్పటికే మంజూరైన దాదాపు పూర్తయిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి చేతులు దులుపుకోవడం వల్ల వైద్య సేవల కోసం అటు పేదలు, ఇటు వైద్య సీట్లు కోల్పోయి ఇటు విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి తీసుకువచ్చి కన్స్ట్రక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నాడు. ప్రభుత్వ కళాశాలలో బోధనాసుపత్రులను ప్రైవేట్ వ్యక్తులకు ఏకంగా 66 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడంతో పాటు వైద్య సేవలకు పేదల నుంచి ముక్కుపిండి వసూలు చేసే హక్కు కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం మీద కేపీఎంజీ సంస్థ వైద్య శాఖకు ఫిజిబిలిటీ నివేదిక అందించినట్లు కూడా తెలుస్తుంది. వైద్య శాఖ అధికారుల కమిటీ దీనికి ఆమోదం తెలిపాక టెండర్ కూడా పిలవబోతున్నారంట. ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్కి వచ్చేసింది. ఒకేసారి 17 కాలేజీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకారం చుడితే వీళ్ళు చేసే పని ఏంటి? రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థుల విద్య అవకాశాలు పెంపొందించేలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏకంగా 17 నూతన ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిలో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీలో 2023, 2024లో గత ఏడాది పాడేరు వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం కూడా అయ్యాయి. పిడుగురాల వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం సాయం కూడా అందిస్తుంది. ఇవి కాకుండా మిగిలిన 10 కళాశాలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో అప్పగించబోతుంది. తొలి దశలో మార్కాపురం, తర్వాత మదనపల్లె, తర్వాత పులివెందుల, తర్వాత ఆదోని కాలేజీలను, రెండవ దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం ఈ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోబోతుంది. నిర్ణయం చేసింది, ఇంకా కట్టబెట్టడమే బాకీ. తొలి దశలో 4 కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం కూడా చేశారంట. నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న వారికి ఎకరం భూమిని కేవలం 100 రూపాయలకే ప్రభుత్వం లీజు కూడా ఇవ్వబోతుంది. చూడండి ఎంత చౌకగా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి మళ్ళీ ఎక్స్ట్రాగా భూమి ఇచ్చి భూమికి 100 రూపాయల లీజ్ అంట. 100 రూపాయల లీజు ఎకరానికి. ఒక్కో వైద్య కళాశాల 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది ఆల్రెడీ. ఈ లెక్కన 100 కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్ వ్యక్తులకు గత ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి వీటిలో తొలి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేలా చాలా వరకు పనులు కూడా పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం మిగిలిన అరాకొర పనులు పూర్తి చేసి ప్రైవేటు వ్యక్తులే 66 ఏళ్ల పాటు నిర్వహించుకునేలా హక్కులు కల్పించబోతుంది. తొలుత 33 సంవత్సరాలు, తర్వాత 33 సంవత్సరాల పాటు ఆటో రెన్యువల్ అంట. అలా అయ్యేలా నిబంధనలు కూడా రూపొందించినట్టు కూడా తెలుస్తుంది.
ప్రైవేటు వ్యక్తుల అజమాయిషిలో నడిచే వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండే బోధనాసుపత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందుతాయా? అందం. అదే ఈ కళాశాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తే ఓపీఐపీ రోగ నిర్ధారణ, అవయవాల మార్పిడి లాంటి పెద్ద శస్త్రచికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందేవి. వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ఇటువంటి నేపథ్యంలో ఇన్పేషెంట్ రోగ నిర్ధారణ, అదేవిధంగా టాబ్లెట్స్ కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకునే అవకాశం కూడా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినట్లే కదా, వాళ్ళకు కల్పించినట్టే కదా. సగం మెడికల్ సీట్లను కూడా ప్రైవేట్ వైద్య కళాశాలల మాదిరిగా అమ్ముకునేందుకు అవకాశం కూటమి ప్రభుత్వం ఇచ్చేసింది. తాము అధికారంలోకి వస్తే నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ మెడిసిన్ సీట్ల విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన 100 రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల జీవోలను రద్దు చేస్తామని చెప్పేసి నాడు నారా లోకేష్ నాయుడు గారు నమ్మబలికాడు. గద్దెనెక్కాక సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను ఎత్తివేయకపోగా ప్రభుత్వ వైద్య కళాశాలను ఏకంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టబోతున్నారు. ఎంత దారుణం! వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి ఆ మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని సింపుల్గా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తుంటే ఎంత బాధేస్తుంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి.